ప్రైజ్ ది లార్డ్. గత కొన్ని వారాలుగా యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పగింపక ముందు, సిలువలో ఇంకా ఆయన వెళ్ళక ముందు పరిశుద్ధాత్మ దేవుడు 2-3 వారాలుగా పాస్టర్ గారు మరి శిష్యులతోని మరి సంభావన చేసిన మాటలు, ఎన్నో విషయాలు మరి పాస్టర్ గారు మనకు తెలియపరిచారు. పాపాత్మురులైన స్త్రీ మరి ఆయన పాదములు కడిగింది. దాని తర్వాత గెత్సెమనే ప్రార్థన గురించి మనం నేర్చుకున్నాం. దాని తర్వాత ప్రభురాత్రి భోజనంలో ఏ విధంగా పాలు పొందాలో ఆ వాక్యాన్ని కూడా మనం నేర్చుకున్నాం. దాని తర్వాత ఇస్కరియోతు యూదా గురించి 30 వెండి నాణ్యాల గురించి ఆయన యేసయ్యని అప్పగించాడు. ఆ విషయాలను కూడా మనము నేర్చుకున్నాం. పోయిన వారం లాస్ట్ వీక్ పేతురు అబద్ధం ఆడాడు 3 సార్లు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు నువ్వు 3 సార్లు ఆడతావని చెప్పారు. లేదు ప్రభువా, నేను ఆడను అని అంటాడు. కానీ పేతురు కూడా అబద్ధం ఆడినట్లు మనము చూసాం. మరి ముఖ్యంగా యూదా ఇస్కరియోతు మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని ముద్దు పెట్టి మరి అప్పగించినట్లు కూడా మనము విన్నాము. మరి వాక్యము ద్వారా అనేక విషయాలను మనము నేర్చుకున్నాం. ఈ సమయంలో మరి ఇస్కరియోతు యూదా యేసయ్యని అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఏమైంది అని మనము ఈరోజు నేర్చుకుంటున్నాం. చూడండి, అప్పగించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారిని అక్కడున్న మత పెద్ద నాయకులు, యూదా ప్రజలు, ప్రధాన యాజకులు, అక్కడున్న ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా యేసయ్యని తిడుతూ, హింసిస్తూ, ఉంచుతూ, బాధ పెట్టడము ప్రారంభించారు. అప్పటి వరకు, అప్పగింపక ముందు వరకు ఆయన శిష్యులతోని, అక్కడున్న ప్రజలతోని మాట్లాడాడు. కానీ అప్పగించిన తర్వాత ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ యేసయ్యని తిట్టడము, నోటికి ఏదొచ్చిన మాటలు అనడము, వాళ్ళు అక్కడ యేసయ్యని హింసిస్తూ మరి అక్కడ ఒక నిర్ణయానికి వస్తారు. వాళ్ళు ఏం నిర్ణయం అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము న్యాయము పీఠము ఎదుట నిలబెడదాము, పెట్టి ఆ తీర్పును పిలాతిస్తాడు కదా, ఆ తీర్పు పిలాతిస్తాడు కదా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారికి వ్యతిరేకంగా మనము మరి అరుస్తాము, ప్రజలతోని అరుపిస్తాము అని అక్కడ వాళ్ళు కుమ్మక్కై యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ ఒక అధికారము స్థలములకు తీసుకొస్తారు. నా ప్రియ సంగమా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ అధికారము స్థలంలో కూర్చున్న వ్యక్తి పొంతి పిలాతు. ఈయన జీవితం గురించి మనము కొన్ని పాటలు నేర్చుకుంటున్నాం. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారికి తీర్పిస్తాడు, ఏ విధంగా ఆయన యేసయ్య ఎడల కనికరము చూపిస్తాడు, ఆయన జీవిత చరిత్రను కూడా మనము కొంచెము ధ్యానించుకుందాం. నా ప్రియ సంగమా, ఇప్పుడు యోహాను సువార్త 18వ అధ్యాయము 18th చాప్టర్ 28 నుండి కొన్ని వచనాలను మనము చదువుకుందాం. వారు కైపా యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయం ఆయను గనక వారు మైలపడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనిషిని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు, కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండుమని
అతనితో చెప్పిరి. చూడండి, వారు కైప మరి ఆ స్థలము నుండి మరి ఆ స్థలములో ఉదయకాలమునో వాళ్ళు వచ్చారు. అక్కడ పస్కా పండుగ మరి ఉంటుంది. అధికారములోనికి వాళ్ళు ఇంకా రాలేదు. కావున అక్కడ పిలాతు బయట ఉండి, మీరు ఈ మనుషుడు ఎవరు అని అక్కడ వాళ్ళను ప్రశ్నిస్తున్నాడు. ఎవరు ఈ వ్యక్తి అని అక్కడ యూదులతోని మత పెద్ద నాయకులతోని అధికారులతోని ఆయన ప్రశ్నిస్తున్నాడు పిలాతు. అప్పుడు వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తున్నాడంటే, ఏమని ఆన్సర్ ఇస్తున్నారు? వీడు ఎవరు? దుర్మార్గుడు. నా యేసయ్యని ఏ విధంగా పిలుస్తున్నారు చూడండి. దుర్మార్గుడు అని అక్కడున్న శాస్త్రులే కానీ యూదులే కానీ అక్కడ మరి ఆయనను పిలుస్తున్నట్లు మనము చూస్తున్నాం. వీనిని అప్పగించడానికి మేము వచ్చాము అని సెలవిస్తున్నారు. చూడండి, అప్పుడు పిలాతు ఏమన్నాడంటే, చూడండి 31వ వచనము. పిలాతు మీరతని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా 32 యూదులు ఎవనికి నీ మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. చూడండి, అప్పుడు పిలాతు ఏమన్నాడంటే, ధర్మశాస్త్ర ప్రకారము అతనిని తీర్పు తీర్చండి అని అంటున్నాడు. కానీ యూదులు మాత్రము అక్కడ వాళ్ళకి తీర్పు తీర్చడానికి అధికారము లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలలో రాయించాడు. అందుకోసమే అయ్యా మీ దగ్గరికి మేము తీసుకొచ్చాము, మాకు అధికారము లేదు శిక్షించడానికి, తీర్పు చెప్పడానికి అని అక్కడ మరి పిలాతుతోని మాట్లాడుతూ మరి అక్కడికి తీసుకొచ్చినట్లు మనము చూసాం. ఇప్పుడు 33వ వచనము. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పితిరా అని అడిగెను. చూడండి, పిలాతు ప్రశ్నించడం ప్రారంభించాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని. అక్కడ ప్రజలు తీసుకొచ్చి అధికారము స్థలములో నిలబెట్టారు. అప్పుడు పిలాతు, ఈయన ఎవరంటే గవర్నర్. యూదా ప్రాంతంలో పిలాతు జీవిత చరిత్రను మనం ధ్యానించినట్లయితే, ఈ యొక్క పిలాతు మొదటి శతాబ్దంలో ఆయన 5వ గవర్నర్గా తిబెరియా రోమా చక్రవర్తి ఆయన అపాయింట్ చేశాడు. క్రీస్తు శకం 26 నుండి 36 వరకు 11 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 11 years ఈయన పరిపాలన చేశాడు. ఈయన పరిపాలన సమయంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎదుట నిలబడ్డాడు. చూడండి నా ప్రియ సంగమా, ఈ యొక్క రోమీయులు చాలా గట్టివారు, చాలా కఠినులు, ఎవరి మాట వినరు. వాళ్ళు చెప్పిందే వాస్తవం, వాళ్ళు చెప్పిందే వేదము, వాళ్ళు చెప్పిందే న్యాయము అని వాళ్ళు ఉంటారు. మరి ముఖ్యంగా ఈ యొక్క పిలాతు జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే, ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ ఆయన కుటుంబం గురించి మాత్రం ఏం రాయించలేడు, కానీ ఆయన భార్య గురించి మాత్రము రాయించాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 19వ వచనంలో అతన్ని భార్య అని అక్కడ సంబోధించాడు. చూడండి నా ప్రియ సంగమా, మరి ఈయన విషయాన్ని మనం గమనించినట్లయితే, మరి ఈయన రోమియుడండి. ఈయన రోమియుడు. యేసుని మరి విచారించడానికి ఆయన కూర్చున్నాడు అక్కడ. యేసుతో మాట్లాడడానికి ఆయన కూర్చున్నాడు అక్కడ. యేసుని చూస్తున్నాడు ఆయన కూర్చొని. అనగా సత్యము ఎదుట పెట్టుకొని మరి ఆయన ప్రశ్నించడానికి మరి ఆ పీఠము మీద కూర్చొని చూడండి తీర్పు తీర్చాలని ఆయన చూస్తున్నాడు. నా ప్రియ సంగమా,
చూడండి, మొదటి శతాబ్దంలోనే ఈయన 5వ గవర్నర్గా మనము చూస్తున్నాము. అదేవిధంగా ఈయన యూదా ప్రాంతానికే గవర్నర్ కాదండి, యూదా ప్రాంతానికే మరి గవర్నర్ కాదు, మరి ఈయన 3 ప్రాంతాలకు మరి గవర్నర్గా మరి ఎన్నుకబడ్డాడు. ఇదోమియా, అదేవిధంగా సమరియా, అదేవిధంగా యూదా. ఈ యూదా ప్రాంతంలో ఈయన అధికారము అనగా ప్రాముఖ్యమైన స్థలము మరి ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూర్చొని అనేక న్యాయాలు, ధర్మాలు ఆయన చేస్తూ అక్కడ ఉన్నాడు. చూడండి, ఈ యొక్క యూదా ప్రాంతంలో ఎందుకు ఈ యొక్క పిలాతుని కూర్చోబెట్టారంటే, యూదా ప్రజలు మరి అప్పట్లో రోమీలకు తిరగబడ్డారు, అనేక యుద్ధాలు జరిగాయి. కానీ పొంతి పిలాతు వచ్చిన తర్వాత ఆ యుద్ధాలన్నింటినీ అణిచేశాడు, నిర్మూలము చేసేస్తాడు. ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా రోమా గవర్నమెంట్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళనందరినీ చంపేశాడండి. అలాంటి పరిపాలన చేసిన వ్యక్తి ఈ యొక్క పొంతు పిలాతు. ఆయన మరి దేశము ఎడల చాలా ప్రేమ. ఈ యొక్క పిలాతుకి భక్తి ఎక్కువ, దేశం ఎడల. ఆయన మొట్టమొదటిగా సైనికుడిగా, సోల్జర్గా జాయిన్ అయ్యాడు ఈ రోమా ప్రభుత్వంలో. ఇప్పుడు మనము కూడా భారతదేశానికి ఎంతోమంది సోల్జర్స్ ఉన్నారు కదా, సేమ్ అదేవిధంగా ఆయన కూడా రోమా ప్రభుత్వంలో ఆయన పని చేయడం ప్రారంభించాడు. ఆయనకు రోమా ప్రభుత్వం అంటే చాలా ఇష్టము, దేశాన్ని గురించి ప్రాణాలు పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు ఈ యొక్క పిలాతు. కఠినుడు, జ్ఞానవంతుడు, తెలివిమంతుడు. ఆయన తీర్పిస్తే అది సత్యంగా ఉంటుంది. అలాంటి వ్యక్తిని యూదా ప్రాంతంలో న్యాయపీఠము ఎదుట గవర్నర్గా కూర్చోబెట్టారు. చూడండి నా ప్రియ సంగమా, యూదా ప్రజలను అణిచి 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 మరి అక్కడ కూర్చున్నట్లు మనం చూస్తున్నాం. ఆ సమయంలో యూదా ప్రాంతంలో పస్కా పండుగ జరిగేది. ఆ పస్కా పండుగకు ప్రపంచంలో ఉన్న చాలామంది యూదులు వచ్చి ఆ పండుగలో పాలు పొందేవారు. చూడండి, పాలు పొందుతూ వాళ్ళు ఏమన్నా ప్లాన్ చేసుకొని రోమీలకు అగెన్స్ట్గా మరి ఎవరన్నా ఉంటున్నారేమో వాళ్ళను కూడా నిర్మూలం చేసేస్తాడు. వాళ్ళకు చాలా భక్తి ఆ సమయంలో, యూదులకు ఆ పస్కా పండుగ సమయంలో. అవన్నీ గమనిస్తూ ఒక్కొక్క ప్లేస్ని విజిట్ చేసి ఆయన నిర్మూలన చేసినట్లు మనం చరిత్రలో మనం చూసుకుంటున్నాం. అలాంటి వ్యక్తి యేసయ్యకు తీర్పు ఇవ్వడానికి ఆ పీఠము మీద కూర్చున్నాడు. చూడండి నా ప్రియ సంగమా, ఆయన జీవిత చరిత్రలో ఎన్నో 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 మలుపులు తిరిగాయి. మరి ముఖ్యంగా రోమీల విషయము మనం గమనించినట్లయితే దానియేలు 2వ అధ్యాయము 24వ వచనము నుండి 29వ వచనములో మనం గమనించినట్లయితే రోమీలు చాలా బలవంతులు, చాలా తెలివిమంతులు, చాలా బలస్తులు. చూడండి, అక్కడ నెబుకద్నెజరు రాజుకి ఒక కల పడుతుంది. ఆ కల పడ్డప్పుడు ఆయన లేచినప్పుడు ఆయనకి ఆ కల మర్చిపోతాడు. ఆ కల భావము చెప్పాలి, ఎవరన్నా చెప్తారో అని ఆయన ఆశతో ఉంటాడు. అప్పుడు ఆయన కింద పని చేసేవారు జ్ఞానులు, అదేవిధంగా తెలివిమంతులు పిలిపిస్తాడు కలభావము చెప్పడానికి. కానీ అక్కడ వాళ్ళతో చెప్తాడు, నేను ఒక కల కన్నాను కానీ కల మర్చిపోయాను, ఆ కల నాకు కావాలి, ఆ కల భావం కూడా కావాలి, చెప్పండి అని గొంతు మీద కత్తి పెడతాడు. కల కావాలంట, కల భావం కూడా కావాలంట. రాజుకి మంచి నిద్రలో ఉన్నాడు, ఎంతసేపు కలగన్నాడు, కలను మర్చిపోయాడు. ఆ మర్చిపోయిన కల కావాలంట, కల భావము కావాలంట ఈ రాజుకి. అక్కడున్న జ్ఞానవంతులకు పిచ్చి లేచిపోతుంది. అరే ఇదేంది, ఈయన నిద్రలో మర్చిపోతే ఆ కళను అడుగుతున్నాడేంటి, ఈ కలభావమును అడుగుతున్నాడేంటి, ఇది మాకు అసాధ్యమయ్యా, మేము చెప్పలేము, చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తాను అని రాజు అంటున్నాడు. చూడండి, ఆ సమయంలో దానియేలు భక్తుడు బయలుదేరి ఆయన ఎదుటకు వస్తాడు. వచ్చి అప్పుడప్పుడే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ఆయన స్నేహితులతోని. షడ్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళు నలుగురు వచ్చి నిలబడతారు. అయ్యా మాకు కొంచెం సమయమే, విల్ ట్రై టు డూ సంథింగ్, కొంచెం సమయమే, ఆ కళ భావంని మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాము,
కొంచెం సమయం మాకు ఇవ్వయా అని మరి రాజుతోని కొంచెం టైం తీసుకుంటారు. తీసుకొని వీళ్ళు నలుగురు వెళ్ళి ప్రార్థన చేస్తారు. దేవా, మనుషులకు అసాధ్యము, కానీ నీకు మాత్రము సమస్తము సాధ్యం. ఆ కళ అంటే ఏంటో నాకు జరా చూయించు. మరి ఆ కళను డానియల్కి చూయించినట్లు మనము చూస్తున్నాము. నా ప్రియ సంగమా, మనము కూడా ప్రార్థనలు చేస్తాం. మనకి ఏమైనా కళలు పడుతున్నాయా? ఎలాంటి కళలు పడుతున్నాయి? ఏమైనా దర్శనాలు మనం చూస్తున్నామా? చూడండి నా ప్రియ సంగమా, ఒకసారి గమనించాలి. ఆ కళ మరి దానియేలుకు దేవుడు చూయిస్తాడు. ఆ కళలో ఏమని ఉన్నదంటే, చూడండి, మరి రాజు దగ్గరకు వచ్చి, అయ్యా, మనుషులకు మాత్రం అసాధ్యము, దేవునికి మాత్రము సాధ్యము, నేను చెప్తాను ఆ కళ అంటే ఏంటో అని రాజు దగ్గరకు వచ్చి చెప్పడం ప్రారంభించాడు. ఆ కళలో ఒక పెద్ద ప్రతిమ కనిపిస్తుంది, ఒక పెద్ద స్టాచ్యూ కనిపిస్తుంది, ఒక పెద్ద విగ్రహం కనిపిస్తుంది. చూడండి, మరి తల ముఖము మొత్తము బంగారముతోని నిర్మించారు. నువ్వు కంగారు పడుతున్నావు కదా, నీ తర్వాత ఏం జరుగుతుందో, ఎట్లా పరిపాలిస్తారో నీకు తెలియట్లేదు, నీకు భయపడుతున్నావు కదా. చూడండి, ఆ కళలో ఈ విధంగా ఉంటుంది. తల భాగము మొత్తము బంగారముతోని నిర్మించబడ్డది. అదేవిధంగా రెండవది, మరి ఈ చెస్ట్ భాగము, ఆర్మ్స్ భాగం ఏమో మరి వెండి సిల్వర్తో నిర్మించబడ్డది. థైస్ అండ్ స్టమక్ ఏమో బ్రాస్తో నిర్మించబడ్డది. కాళ్ళు ఏమో ఐరన్తో నిర్మించబడ్డది. మరి లాస్ట్ మరి కింద పాదాలు మాత్రము మట్టి ఐరన్తో నిర్మించబడ్డది అని ఆ కళలో ఆ స్టాచ్యూని ఆయన వివరించడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ మనము 5 విషయాలను మనం చూస్తాము. మొట్టమొదటిగా బంగారాన్ని మనం చూస్తాము కదా, గోల్డ్. రెండవదిగా సిల్వర్ని మనం చూస్తాము. మూడవదిగా బ్రాజ్ని మనం చూస్తాము. నాలుగవదిగా ఐరన్ని మనం చూస్తాము. మరి ఐదవదిగా క్లే అండ్ ఐరన్ని కూడా మనం చూస్తాము, అనగా కాళ్ళు. చూడండి, 5 విషయాలను మనం గమనించినట్లయితే, ఈ గోల్డ్ అనగా మొదటి భాగము బబులోను ఎంపరర్ వాళ్ళు పరిపాలించారు 605 నుండి 539 బీసీ వరకు. సిల్వర్ ఏమో పర్షియన్స్ 539 నుండి 330 బీసీ వరకు. అదేవిధంగా బ్రాజ్ ఏమో గ్రీస్ 331 నుండి 168 బీసీ వరకు. అదేవిధంగా ఐరన్ రోమా ప్రభుత్వం వారు రోమీలు పరిపాలించారు 168 బీసీ నుండి 476 ఏడి వరకు పరిపాలించారు. మరి చివరిగా క్లే, మట్టి, ఐరన్ డివైడెడ్ కింగ్డమ్ 476 నుండి అట్ ప్రెజెంట్ ఇప్పుడు కూడా పరిపాలిస్తున్నారు. చూడండి, ఈ అన్నిట్లో ఏది గట్టిది చెప్పాలి? బంగారం గట్టిదా, సిల్వర్ గట్టిదా, లేకపోతే ఇత్తడి గట్టిదా, వెండి గట్టిదా? చెప్పండి, మట్టి గట్టిదా, ఐరనేనా? నిజమే, ఐరన్ అన్నిటిని దంచుతుంది, మనిషిని కూడా దంచుతుంది కదా. బంగారంని దంచుతుంది, సిల్వర్ని దంచుతుంది కదా, మట్టిని కూడా దంచుతుంది, మనిషిని కూడా దంచుతుంది. కాబట్టి ఐరన్ ఈజ్ వెరీ స్ట్రాంగెస్ట్ దాన్ గోల్డ్, సిల్వర్. చూడండి, ఆ ఐరన్ సాదృశ్యంగా 168 బీసీ నుండి 476 వరకు రోమా ప్రభుత్వము వారు పరిపాలన చేశారు. గట్టోళ్ళు, ఎవరి మాట వినరు, మొండివాన్లు, మొండితనము, మొండి పనులు చేస్తారు. వాళ్ళు చెప్పిందే రైట్, వాళ్ళు చెప్పిందే వేదము. వాళ్ళు పరిపాలన చేసినట్టు ఈ యొక్క ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు. జ్ఞాపకం పెట్టుకోండి, వాళ్ళు పరిపాలన చేసినట్లు ఎవ్వరూ పరిపాలన చేయలేదు. అలాంటి గట్టోళ్ళు ఈ యొక్క రోమీలు. అలాంటి ప్రాంతంలో నుండి ఈ యొక్క పిలాతు వచ్చాడండి. హల్లెలూయా. అలాంటి ప్రాంతంలో నుండి ఈ యొక్క పిలాతు వచ్చాడు. ఈ బిలాంగ్స్ టు రోమన్ గవర్నమెంట్. చూడండి, ఆయన మరి రోమా ప్రభుత్వానికి చెందినవాడు. మరి దేశభక్తి ఎక్కువ, దేశాన్ని ప్రేమిస్తాడు, జ్ఞానవంతుడు,
మరి దేశము ఎడల ఆయన ప్రాణాలు కూడా అర్పించినట్లు, అనగా వెనుకకపోడు నేను ప్రాణాలను కూడా అర్పిస్తాను అని ముందుకు స్టెప్ వేశాడు. అందుకోసమే రోమా ప్రభుత్వం వారు ఆయనకు గవర్నర్ పొజిషన్ ఇచ్చింది. ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రశ్నించడానికి కూర్చున్నాడు. చూడండి నా ప్రియ సంగమా, ఇంత కఠినుడా? చూడండి యేసయ్య దగ్గర కూర్చొని యేసయ్యని ప్రశ్నిస్తున్నాడు. చూడండి, నీవు ఎవరివి? యూదుల రాజువా? ప్రశ్నిస్తున్నాడు యేసయ్యని. నీవు ఎవరివి? యూదుల రాజువా? లేకపోతే ఎవరన్నా చెప్పారా ఇలా చెప్పమని అని యేసయ్యని ప్రశ్నించడం ప్రారంభించాడు ఈ యొక్క పిలాతు. సత్యమును ఎదుట పెట్టుకొని మార్గమును ఎదుట పెట్టుకొని చూడండి ఆయనను ప్రశ్నిస్తున్నాడు. ఈ యొక్క పొంతి పిలాతు ప్రశ్నిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఎంత అదృష్టమో యేసయ్యతోని మాట్లాడడానికి కదా. ఆయన ఎదుట అధికారులు కూర్చున్నారు. పార్లమెంట్ ఎట్లుంటుంది, సేమ్ గవర్నర్ ఎట్లా కూర్చుంటాడు, సేమ్ ఆయనకు కూడా సండ్రియ సభ, ఆ సభలో 70 మంది ఉంటారు. 70 మంది ఎదుట ఈ యొక్క పొంతి పిలాతు కూడా కూర్చొని న్యాయము తీర్చడానికి యేసయ్యను నిలబెట్టి మరి ఆయనను ప్రశ్నిస్తున్నాడు. నీవు ఎవరివయ్యా? యూదుల రాజువా అని ప్రశ్నలు చేస్తున్నాడు. ఆయనతో మాట్లాడుతూ మరి పొంతి పిలాతు మరి యేసయ్య గురించి సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించాడు. హల్లెలూయా. చూడండి, న్యాయము తీర్చే వ్యక్తి యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? చూడండి, ప్రభుతో మాట్లాడుచుండగా పిలాతు యేసు గురించి 2 అద్భుతమైన సాక్ష్యములు చెప్తున్నాడు. మొట్టమొదటి సాక్ష్యము యోహాను సువార్త 19వ అధ్యాయము 6వ వచనములో, ఆయన యందు ఏ దోషము నాకు కనపడలేదు. ఆయనతో మాట్లాడుచుండగా పిలాతు ఏమంటున్నాడంటే, ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు అని అక్కడున్న పెద్దలతో, ప్రజలతో, యూదులతో చెప్తున్నాడు. బయటకు వచ్చి నేను వివరిస్తున్నాను, విచార చేస్తున్నాను, కానీ నాకు ఏ దోషము కనపడట్లేదు. నేను ఏదైనా న్యాయం తీర్చుదామనుకుంటున్నాను, కానీ నాకు ఏ దోషము కనపడట్లేదు. బహుశా నేను సత్యమును చూస్తున్నానేమో అని అక్కడ పిలాతు యేసయ్యతో మాట్లాడుతూ అద్భుతమైన సాక్ష్యము మొదటిగా చెప్పాడు. రెండవదిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనము, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయకండి అని 2 అద్భుతమైన సాక్ష్యములు మరి పిలాతు ప్రపంచానికి తెలియపరుస్తున్నాడు. నా ప్రియ సంగమా, సత్యాన్ని ఎదుట పెట్టుకొని చూడండి, మరి ఈయన సత్యం ఇవ్వడానికి కూర్చున్నాడు. కానీ యేసే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, సత్యవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు నా యేసయ్యని చూడండి అధికారము పీఠములో కూర్చోబెట్టారు, నిలబెట్టారు. మౌనముగా ఉన్నాడు. చూడండి, మాట్లాడుతూ చూడండి, ఏ దోషము నాకు కనపడలేదు అని పిలాతు సెలవిచ్చినట్లు మనం చూస్తున్నాము. ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు అని యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తూ అంటున్నాడు. చూడండి, సత్యం అంటే ఏమిటి, నీ రాజ్యం ఎక్కడా అని పొంతు పిలాతు మరలా ప్రశ్నిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనము మనం చూసుకుందాం. అందుకు పిలాతు, నీవు రాజువా? చూడండి, నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు, నీవన్నట్టే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. చూడండి, పిలాతు ప్రశ్నిస్తున్నాడు, సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి చెప్పు, నువ్వు రాజువా అని యేసయ్యని ప్రశ్నిస్తున్నాడు. అవును, నేను రాజునే, సత్యము గురించే నేను పుట్టాను. హల్లెలూయా.
నా యేసయ్య సత్యవంతుడు. సత్యము గురించే ఆయన పుట్టినట్లు మనము చూస్తున్నాము. సత్యము గురించే సాక్ష్యం ఇచ్చినట్లు మనము చూస్తున్నాము. చూడండి, సత్య సంబంధమైన ప్రతి వాడు నా మాట వినును. హల్లెలూయా. సత్యముగా ఎవరైతే మాట్లాడతారో వారందరూ నా వాళ్ళు అని యేసుక్రీస్తు ప్రభుల వారు పిలాతుతో మాట్లాడుతున్నాడు, ఆన్సర్ ఇస్తున్నాడు. సత్యం అంటే ఏంటి అని అడిగాడు. ఇమ్మీడియట్గా హీ గేవ్ ద ఆన్సర్ టు పిలాత్. నా యేసయ్య పరిశుద్ధుడండి. నా యేసయ్యకి ఏం తెలీదు, అమాయకుడు. నా యేసుక్రీస్తు ప్రభుల వారు చూడండి, సత్యము గురించి నేను ఈ లోకానికి వచ్చాను, సత్యము గురించి నేను పుట్టాను అని అక్కడ సెలవిస్తున్నాడు. దాని మీద వచనం 36th verse. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనేను. చూడండి, అక్కడ పిలాతు అడిగాడు, నీ రాజ్యం ఎక్కడా, నీ కింగ్డమ్ ఎక్కడా, నువ్వు రాజు అన్నావు కదా, నీ రాజ్యం ఎక్కడ, నీ అధికారులు ఎక్కడ అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా చక్కగా జవాబిచ్చాడు. చూడండి, ఈ రాజ్యము నాది కాదు, ఇహ సంబంధమైనది. ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నా రాజ్యం ఇది కాదు, నా రాజ్యము పరలోక రాజ్యము అని చాలా చక్కగా పిలాతుకి రెస్పాండ్ అయ్యాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. సత్యము గురించి మనము పోరాడాలి, సత్యము గురించి మనము నిలబడాలి, సత్యము మాట్లాడాలి, సత్యము పలకాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు తీర్పు ఎదుట నిలబడి ఆ సత్యము గురించి నేను పుట్టాను, ఈ లోకము నాది కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు మరి అక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా చక్కగా పిలాతుకి జవాబిచ్చాడు. కానీ పిలాతుకు మాత్రము ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఆయన గురించి చాలా చక్కగా సాక్ష్యం ఇచ్చాడు, ఏ దోషము కనపడట్లేదు. కానీ ఎందుకు ఈ యొక్క స్థలానికి తీసుకొచ్చారు, నన్ను న్యాయము తీర్చడానికి ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టారు అని పిలాతు ఆలోచించడం ప్రారంభించాడు. జ్ఞానవంతుడు కదా, తెలివిమంతుడు కదా. చూడండి, ఆలోచించడం ప్రారంభించాడు. అప్పుడు ఆయనకి ఒక మంచి మరి దేవుడు ఆయన మరి తెలివికి జోహార్ అనుకున్నాను. అసూయతోని ఈ యొక్క మొండి ప్రజలు అని నేను అంటాను, అసూయతోని. ఎందుకంటే చూడండి, ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్ అని ప్రకటించాడు కదా, ఆయన కుమారుణ్ణి నేను అనేక అద్భుత కార్యాలు చేస్తాను అని అనేక అద్భుత కార్యాలు చేశాడు. చనిపోయిన వారిని లేపాడు, కుంటి వారిని బాగు చేశాడు. చూడండి, అనేక అద్భుత కార్యాలను చేశాడు. అందుకోసమే అసూయ ద్వారా ఆయనని అప్పగించారు. నా ప్రియ సంగమా, ఈ అసూయ కయ్యూని ఏబేల్ నుండే ప్రారంభమైంది. జలస్, ఈగో కదా, మానవుల ఎడల మరి ఇవి ఉంటాయి. గర్వము, పొగరు, కోపము కదా. నాకంత తెలుసు, నేను ఈ విధంగానే ప్రవర్తిస్తాను. చూడండి, యూదులు కూడా అదే విధంగా ఉంటారండి. యూదులు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు. క్రూరంగా మానవుని ఎడల చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు ఈ యొక్క యూదులు. అసూయ ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించారు. చూడండి, అవకాశమును చేజారించుకుంటున్నాడు పిలాతు. ఆయన ఎదుట రక్షణ వచ్చింది, ఆయన ఎదుట యేసయ్య నిలబడ్డాడు, ఆయన హృదయాన్ని తట్టడానికి రక్షణ అనేది నిలబడ్డది. చూడండి, బహుశా నేను అనుకున్నాను, పిలాతు మాట్లాడట్లేదు, యేసుక్రీస్తు ప్రభుల వారి పిలాతుతోనే మాట్లాడుతున్నాడు. అరే బాబు, నీ ఎదుట నేను నిలబడ్డాను, నన్ను చూడు కదా, అవకాశము చేజార్చుకోకు, నువ్వు ఒక్కసారి జ్ఞాపకము చేసుకో. చూడండి, ఆ అవకాశము ఉన్నది కాబట్టి ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు.
ఆ అవకాశం ఉన్నది కాబట్టి ఈరోజు నువ్వు పాటలు పాడావు, ఆ అవకాశం ఉన్నది కాబట్టి నువ్వు చప్పట్లు కొట్టావు, ఆ అవకాశం ఉన్నది కాబట్టే నువ్వు ఈ స్థలంలోకి వచ్చి నువ్వు కూర్చున్నావు. ఆ అవకాశము కోల్పోకు నువ్వు. పరిశుద్ధాత్మ దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు. ఆ అవకాశమును చేయి జారించుకోకు. చూడండి, రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. నేడే రక్షణ దినము. నీ హృదయాన్ని నువ్వు సమర్పించుకో, నీ హృదయాన్ని నువ్వు సమర్పించుకో. ఇంకా బాప్టిజం తీసుకొని కూడా దరిద్రమైన పనులు చేస్తున్నారు, వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు, దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తున్నారు. నా ప్రియ సంగమా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోని మాట్లాడుతున్నాడు. ఇదే చివరి వాక్యము కావచ్చు, జ్ఞాపకం పెట్టుకో. అవకాశమును చేయి జారించుకోకు నువ్వు. అవకాశము పోతే మళ్ళీ తిరిగి రాదు. చూడండి, పిలాతు జీవితంలో కూడా అదే జరుగుతుంది. పిలాతు జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఆయన ఎదుట నిలబడి తీర్పు తీర్చడానికి ఆయన నిలబడ్డాడు. యేసయ్య ఆయన రక్షించే దేవుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు. ఆయనను విచారణ చేయడానికి ఈయన నిలబడ్డాడు. కానీ సత్యాన్ని గ్రహించలేకపోతున్నాడు పిలాతు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ప్రజలేమో కేకలు వేస్తున్నారు. ఇక్కడ యూదులు, మత నాయకులు, శాస్త్రులు వీళ్ళేమో యేసయ్యని అప్పగించి చంపేశాడని వీళ్ళు కూడా టార్చర్, వీళ్ళు కూడా ఇటు సైడ్కి వెళ్ళి ప్రజలు, ఇటు సైడ్కి వెళ్ళి వీళ్ళు. ఆయన మాత్రం ఈయనలో ఏ దోషము కనిపించట్లేదు కదా, ఏం చేయాలి? రెండు తలంపుల మధ్య ఆయన తల్లడిల్లిపోతున్నాడు పిలాతు. రెండు తలంపుల మధ్య తల్లడిల్లిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, మరి చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనము. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. చూడండి, సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేస్తున్నారు. తీర్పిచ్చే వ్యక్తి తీర్పు గురించి ప్రజలను అడుగుతున్నాడు. ఎలా మారిపోయింది చూడండి. గవర్నర్ షుడ్ గివ్ ద జడ్జ్మెంట్. తీర్పు స్థానంలో కూర్చొని తీర్పు ఇవ్వడానికి యేసయ్య ఎదుట కూర్చున్నాడు పిలాతు. కానీ ఆయనకు అర్థం కాక, ఏం చెయ్యాలో తెలియక ప్రజలను అడుగుతున్నాడు, ఏం చెయ్యాలి? అరే, ఈయన తీర్పిస్తాడు కదా, ఈయన న్యాయం తీరుస్తాడు కదా. నా ప్రియ సంగమా, ఉల్టా అయిపోతుంది అక్కడ. ప్రజలేమో కేకలు వేస్తున్నారు, సిలువ వేయండి, సిలువ వేయండి అని. ఆయనకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. రెండు తలంపుల మధ్యలో తల్లడిల్లిపోతున్నాడు ఈ యొక్క పిలాతు. డబుల్ మైండెడ్. మనకు కూడా ఉంటుంది, డబుల్ మైండెడ్గా ప్రవర్తిస్తారు. లోకము దేవుడు. చూడండి, ఆ విధంగా ఉంటే దేవుడు నీ ప్రార్థన వినడు. ఆ విధంగా ఉంటే దేవుడు నీ మొరను వినడు. చూడండి, డబుల్ మైండెడ్గా మనము ప్రవర్తిస్తాము. ఆ విధంగా ఉంటే మీరు మానుకోవాలని కోరుతున్నాను. అర్థం కాదు లైఫ్లో, ఆ విధంగా ఉంటే కుటుంబంలో అర్థం కాదు, ఏం చేయాలో ప్లాన్స్ అర్థం కావు. కాబట్టి నా ప్రియ సంగమా, మరి ఈ యొక్క పిలాతు ఏం చేస్తున్నాడంటే సత్యమును అమ్మేసుకుంటున్నాడు. ప్రజలు చెప్పినట్లు వింటున్నాడు. న్యాయము తీర్చయ్యా అనంటే ప్రజలు చెప్పినట్లు మరి ఈయన నడుస్తున్నాడు. చూడండి, సిలువ వేయండి, సిలువ వేయండి అంటున్నాడు. సత్యమును అమ్మివేసిన పిలాతు. చూడండి, ఆ యోహాను సువార్త 18:38 వచనంలో మనం చూసినట్లయితే, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. సత్యమును అమ్మేసుకుంటున్నాడు, అవకాశంలో చేయించారించుకుంటున్నాడు, రెండు విధములుగా ప్రవర్తిస్తున్నాడు, తల్లడిల్లిపోతున్నాడు. మరి మూడవదిగా సత్యమును అమ్మివేసుకుంటున్నాడు ఈ యొక్క పిలాతు. మరి ముఖ్యంగా మరి పిరికివాడిగా
ప్రవర్తిస్తున్నాడు, భయపడుతున్నాడు. తీర్పు అయ్యా అనంటే తీర్పు స్థానంలో కూర్చొని పిలాతు భయపడుతున్నాడు. చూడండి ఎందుకు ఈ భయము? చూడండి యోహాను సువార్త 19వ అధ్యాయము 8వ వచనము. మరి పిలాతు ఆ స్థానంలో కూర్చొని భయపడుతున్నట్లు మనం చూస్తున్నాం. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరములో ప్రవేశించి, తీర్పు ఇవ్వయ్యా పిలాతు గారు అనంటే భయపడుతున్నాడు, ఎక్కువగా భయపడుతున్నాడు. మళ్ళీ తిరిగి అధికారము స్థలంలోకి వచ్చి కూర్చున్నాడు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ప్రజలను అడుగుతున్నాడు తీర్పు. ఏంటి, ఏం చేయాలి? 9వ వచనం కూడా చదవండి. నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను. చూడండి అధికారము స్థలంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పిలాతు యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రశ్నిస్తున్నాడు. నీవు ఎక్కడ నుండి వచ్చితివని యేసుని అడిగెను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇవ్వలేదు. 10th verse కూడా. గనుక పిలాతు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరుగవా అని ఆయనతో అనెను. ఏ ఉత్తరం ఇవ్వలేదు నా యేసయ్య, ఏ జవాబు ఇవ్వలేదు నా యేసయ్య. కానీ ఆయన ఏమంటున్నాడంటే నాతో మాట్లాడవా? ఒకసారి మాట్లాడు. నాకు సిలువేయే అధికారం ఉన్నది, నిన్ను చంపేసే అధికారం ఉన్నది. ఏమని ఉంటే నేను మాట్లాడుకుంటాను, అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను అని యేసయ్యతోని మాట్లాడుతున్నాడు ఈ పిలాతు. బహుశా యేసయ్య ఆయన ముఖము మౌనంగా చూస్తున్నాడు. అప్పుడు ఎంత చక్కగా మరి యేసుక్రీస్తు ప్రభుల వారు జవాబిచ్చాడు. చూడండి 11వ వచనము. అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. నా మీద ఏ అధికారము ఉండదు. ఎక్కడి నుండి? తండ్రి నుండి, పైనుండి ఆజ్ఞ వస్తేనే నువ్వు ఏదైనా చేయగలుగుతావు, లేకపోతే ఏది చేయలేవు. ఏ అధికారము ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించారో కథమిగ ఎక్కువ పాపము వానికి చుట్టుకుంటది అని జవాబిచ్చేశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. చూడండి పిరికివాడుగా భయపడుతూ అధికారము స్థలంలోకి వచ్చి ఆయన యేసుతోని మాట్లాడుతున్నాడు, యేసుని క్వశ్చన్ చేస్తున్నాడు. కానీ యేసు మాత్రము మరి జవాబు ఇవ్వలేదు. అరే నిన్ను నేను తప్పిస్తాను అని అనుండొచ్చు, అన్నాడు కూడా. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రము నీకు అధికారం లేదు, నా మీద చేయడానికి నీకు అధికారం లేదు, పైనున్నవాడే చేయగలుగుతాడు. హల్లెలూయా. సాతానుగాడు కూడా నీ మీద చేయాలంటే అధికారం లేదండి, జ్ఞాపకం పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు ఆయన సెలవిస్తేనే సాతానుగాడు ఏదైనా చేస్తాడు. అప్పటి వరకు హీ వోంట్ డూ ఎనీథింగ్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా చూడండి ఆయన ఆజ్ఞ లేనిది ఏది జరగదు. జ్ఞాపకం పెట్టుకోండి. ఎగ్జాంపుల్ యోబు జీవితాన్ని మనం పరిశీలిస్తాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన ప్రాణిని మాత్రం తీయడానికి అవకాశం ఇవ్వలేదు కదా దేవుడు. మరి ఇక్కడ కూడా పైనున్న ఆయన అధికారం ఇస్తేనే ఏదన్నా చేయగలుగుతారని యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా చక్కగా మరి జవాబిచ్చినట్లు మనము చూస్తున్నాం. చూడండి ప్రజలు మాత్రము వింటలేరు, కేకలు వేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేయండి అని. 39 వచనం 40 వచనాన్ని మనం చదువుకుందాం. అయినను పస్కా పండుగలో నేనొకని మీకు విడుదల చేయి వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయుట మీకు ఇష్టమా అని వారిని అడిగెను. చూడండి ప్రజలను అడుగుతున్నారు, యూదుల రాజుని నేను విడుదల చేయాలా, మీకు ఇష్టమా అని అడుగుతున్నారు. కానీ ప్రజలు మాత్రం అంగీకరించట్లేదు. 40 వచనం. అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. చూడండి వద్దండి,
ప్రజలు కేకలు వేస్తున్నారు, వద్దో వద్దో వద్దో, యూదుల రాజుని విడవకండి, అవసరం లేదు మాకు, అవసరం లేదు మాకు. మరి ఎవరిని విడుదల చేయాలి అని ఆలోచిస్తే బరబ్బాను విడుదల చేయండి అని కేకలు వేస్తున్నారు ప్రజలు. ఎవరు ఈ బరబ్బాన్ అంటే ఒక బందిపోటు దొంగ, ఒక బందిపోటు దొంగ. దొంగలు ఒకటైపోతున్నారు. సత్యాన్ని ఎదుట పెట్టుకొని న్యాయాన్ని ఎదుట పెట్టుకొని ఒక బందిపోటు దొంగను విడుదల చేయని కేకలు వేస్తున్నారు ప్రజలు. నా ప్రియ సంగమా, చూడండి, సత్యము గురించి మనం పోరాడాలి. ట్రూత్ సఫర్ ఎ లాట్ బట్ ఇట్ నెవర్ డైస్. ఎప్పుడు చనిపోదు సత్యము, చాలా సఫర్ అవుతుంది కానీ ఎప్పుడు చనిపోదు. అందుకోసమే మనము సత్యంగా ఉండేటట్టు మనము ప్రయత్నం చేయాలి. జ్ఞాపకం పెట్టుకొని, అబద్ధం ఆడండి అంటే నిమిషం చాలదు, అబద్ధం ఆడేస్తారు. ప్రపంచంలో ఎంతోమంది అబద్ధాలు ఆడుతున్నారు, ఎన్నో విధములుగా అబద్ధాలు ఆడుతున్నారు. మార్నింగ్ లేచి నుండి ఈవినింగ్ వరకు, రాత్రి వరకు చిన్న పిల్లలు సొంత తల్లితోని, తండ్రితోని, భార్యతోని, భర్తతోని, పిల్లలు తల్లిదండ్రులతోని ఎన్నెన్నో అబద్ధాలు ఆడేస్తున్నారు. సత్యంగా బతకడం చాలా కష్టము, సత్యంగా ఉండడము చాలా కష్టము. నా ప్రియ సంగమా, సత్యవంతుడైన నా యేసుక్రీస్తు ప్రభుల వారు తీర్పు గురించి మరి ఆ స్థలములో నిలబడ్డాడు. చూడండి, ఆ స్థలములో నిలబడితే మాకు బరబ్బాను విడుదల చేయండి అని అక్కడ వరుతున్నారు. ఈ యొక్క ప్రజలు కేకలు వేస్తున్నారు. ఈ యొక్క ప్రజలు యేసుతోని ఎన్నో అద్భుత కార్యాలు చూశారు, యేసుతోని నడిచారు. అక్కడున్న కొంతమంది ప్రజలు ఆయన చెప్పిన మాటలను విన్నారు. కానీ అక్కడున్న ప్రజలే ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. నా ప్రియ సంగమా, ఇలాంటి తీర్పు ఇస్తుండగా చూడండి, పిలాతు, ఆయన అధికారం అంటే ఇష్టం, ఆయనకి అధికారం అంటే ఇష్టము. ఎందుకంటే ఆయన అధికారమును ప్రేమిస్తాడు, ఆ సింహాసనాన్ని ప్రేమిస్తాడు. క్రూరుడు, మూర్ఖుడు కదా, అధికారాన్ని ప్రేమిస్తాడు. చూడండి, నీవు తీర్పు ఇవ్వకపోతే నీ మీద మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని ప్రజలు, అక్కడున్న నాయకులు కూడా మాట్లాడడం ప్రారంభించారు. చూడండి, 12వ వచనము, యోహాను సువార్త 19th chapter 12th verse. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను గాని యూదులు, నీవు ఇతని విడుదల చేసితివా? కైసరునకు స్నేహితుడవు కావు, తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి. చూడండి, ఇక్కడ యేసయ్యకి న్యాయం తీర్చాలని పిలాతు ప్రయత్నం చేస్తున్నాడు కానీ అక్కడున్న యూదులు మాత్రము ఏమాత్రము అంగీకరించట్లేదు. మేము కబురు పంపుతాము నీ హెడ్ ఆఫీస్కి, మా మాట వింటలేవు, మేమే కదా నీకు ఓటేసి గెలిపించాము, మేమే కదా స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టాము, మా మాట వినకుండా నీ తీర్పును నువ్వు ప్రకటిస్తావా అని ఈయన మీదకి తిరగబడడం ప్రారంభించారు ప్రజలు. అదేవిధంగా అక్కడున్న అధికారులు కూడా. చూడండి, పిలాతు కూడా అధికారం అంటే ఇష్టము, పిలాతుకు కూడా అధికారం అంటే ప్రేమిస్తాడు. ఆ రక్తం ఉన్నది ఆయనలో కదా, రోమియుడు కదా, అధికారమును ప్రేమిస్తాడు, అధికారము గురించి ఏదన్నా చేస్తాడు. అక్కడున్న ప్రజలు మొండితోని ప్రవర్తిస్తున్నారు. అప్పుడు ఆ ప్రజలకప్పుడు దేవుడే రాజు అన్న వారు ఈ సమయంలో కైసరు రాజు అంటున్నారు. దీనిని బట్టి చూడండి, హేరోదు ఆయన శత్రుగా ఉండే ఈ యొక్క పిలాతుకి, కానీ మిత్రుడుగా మారిపోయాడు న్యాయము తీరుస్తుండగా యేసుక్రీస్తు ప్రభుల వారిని. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 12వ వచనము. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకనినొకడు మిత్రులైరి. అబ్బా,
ఒకని ఒకడు మిత్రులైరంట. అప్పటి వరకు శత్రువులు ఉన్నారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు హేరోదు కూడా మరి హింసించాడు, పురుగులవాడి చచ్చిపోయాడు ఆయన. చూడండి, వీళ్ళు ఏమైపోతున్నారు? మిత్రులు అయిపోతున్నారు. దొంగలంతా ఒక దగ్గరికి అవుతున్నారు. పిలాతు కూడా అప్పుడు తిరుగులేదు, నేను చేసింది కరెక్ట్ అని విర్రవీగుతున్నాడు. చూడండి, తీర్పిచ్చే వ్యక్తి ఆయన ప్రజలకు వదిలేస్తాడు నా యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఇదంతా పిలాతు భార్య గమనిస్తుంది. ఈ అన్ని విషయాలను పిలాతు భార్య గమనిస్తుంది. ఆయన ఎదుట నిలబడ్డప్పుడు ఆ సెండ్రియ సభలో 70 మంది ఉంటారు. ఆ సభల ఎదుట అయ్యా కబురు పంపుతుంది ఈ యొక్క పిలాతు భార్య. ఆమె పేరు క్లౌదియా ప్రొక్కిల్లా. బైబిల్లో రాయలేదు కానీ చరిత్ర పుస్తకాలలో రాయించాడు. చూడండి, ఈమె పిలాతు ఒక కబురు పంపుతుంది, నాకు ఒక కలవడ్డది, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి నువ్వు వెళ్ళకు. చూడండి, ఆ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19th verse 19వ వచనము. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానమును పంపెను. చూడండి, మిక్కిలి బాధపడుతుంది. ఆయన జోలికి నువ్వు వెళ్ళకయ్యా, వదిలేసాయి, ఆయన నీతిమంతుడు, నేను బాధపడుతున్న నా కలలో, చూడండి ప్లీజ్ వదిలేసాయి అని ఈ యొక్క పిలాతు భార్య చెప్తుంటే కూడా పిలాతు భార్యను కూడా ఆయన చెప్పిన మాట వినకుండా పెడి చెవిన పెట్టేశాడు ఆ సందేశాన్ని పిలాతు. ఎందుకంటే అధికారం అంటే ఇష్టము. భార్య చెప్పిన మాట వింటలేడు. ఈయన కూడా ఏ దోషము లేదు అని చెప్పిన వ్యక్తి అధికారాన్ని ప్రేమిస్తూ నడుస్తున్నాడు. ఈ యొక్క పిలాతు భార్య చెప్పింది కూడా ఆయన వినట్లేదు. చూడండి, ప్రజలను సంతోష పెట్టేలాగా ఆయన మనస్సును మార్చుకుంటున్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనము. మార్క్ 15th chapter 15th verse. పిలాతు జన సమూహమును సంతోష పెట్టుటకు మనసు గలవాడై వారికిని బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ నప్పగించెను. చూడండి, యేసుని కొరడాలతోని కొట్టిస్తున్నాడు. మనుషులను సంతోష పెట్టేలాగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఆయన మనసును మార్చేసుకున్నాడు. మనసును మార్చేసుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుట అన్యాయము తీర్పును తీరుస్తున్నాడు. ఈ యొక్క పిలాతు కొరడా దెబ్బలతో యేసుక్రీస్తు ప్రభుల వారు నలిగిపోతున్నాడు. చూడండి, స్టార్ట్ అయిపోయింది. క్రూరంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. చూడండి, రోమీలు అతి క్రూరులండి, అతి క్రూరులు, చాలా హింస. ఒక్క మాట, ఒక తీర్పు రాగానే ఆ కొరడాతోని యేసుక్రీస్తు ప్రభుల వారిని కొడుతూ సిలువకి ఎక్కించండి, అప్పగించండి అని సెలవిచ్చాడు. ఇదంతా చూసిన పిలాతు ఏం చేస్తున్నాడో తెలుసా? చేతులు కడిగేసుకుంటున్నాడు. నాకు ఏ సంబంధము లేదు. తీర్పిచ్చాడు, అన్యాయమైన తీర్పు. ప్రజల మీదకి నూకేశాడు తెలివిగా కదా, ప్రజల మీదకి నూకేశాడు తెలివిగా. చివరిగా నాకు ఏ సంబంధము లేదు అని చేతులు కడిగేసుకుంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనంలో మనము ఈ యొక్క వచనాన్ని మనం చూసుకుంటాం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నది గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. మీరే చూచుకొనుడే అని మరి చెప్పాను. పిలాతు చేతులు కడిగేసుకున్నాడు. ఇక నాకు సంబంధం లేదు అని పక్కకు జరిగిపోయాడు ఈ యొక్క పొంతు పిలాతు. నా ప్రియ సంగమా, అన్యాయము తీర్పిచ్చాడు పిలాతు. చివరిగా చేతులు కడుక్కొని తప్పించుకున్నాడు. మనం కూడా తప్పించుకుంటుంటాం, అబద్ధాలు మాట్లాడుతూ. సత్యము మాట్లాడరు బాబు అంటే కదా, తప్పించుకుంటుంటాం. పొంతి పిలాతు కూడా ప్రజల మీదకి నూకేసి, మీరే చూసుకోండి,
అని చేతులు కడిగేసుకొని ఆయన జారుకున్నట్లు మనము చూస్తున్నాం. నీతిమంతుడైన నా యేసయ్య సిలువకెక్కడానికి సిద్ధపడ్డాడు. అనేక ఇబ్బందులు, శోధనలు ఆయన మీదికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అబద్ధమైన సాక్ష్యములు చెప్తూ అక్కడ మరి మనము చూస్తున్నాం. చివరిగా ఆయనను సిలువకు ఎక్కించండి అని మరి అక్కడ పిలాతు ఆ పేపర్ మీద సిగ్నేచర్ పెట్టినట్లు మనం చూస్తున్నాం. జడ్జ్మెంట్, తీర్పు ఇచ్చేశాడు. నా ప్రియ సంగమా, రోమా గవర్నర్గా పిలాతు గెలిచాడు, కానీ జీవితంలో ఆయన ఓడిపోయాడు. ఎదుట యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తూ, మాట్లాడుతూ, విచారణ చేస్తూ ఆయన సత్యమును గ్రహించలేకపోయాడు. పిలాతు రక్షణ ఎదుట ఉన్నది. అయ్యో, ఒక్కసారి ఆలోచించుంటే, ఆయన చెప్పిందే వేదము కదా, చరిత్రలో బహుశా ఈ విధంగా రాయించేవారు కాదేమో, ఏ విధంగా ఉంటుండేనో కదా. ఒక్కసారి పిలాతు ఆలోచించుంటే చరిత్ర తిరగరాస్తుండే. కానీ ఆయన ప్రజలకు వదిలేశాడు. గవర్నర్గా ఆయన గెలిచాడు, అధికారంను బట్టి ఆయన ప్రేమించాడు, కానీ జీవితంలో మాత్రము ఈ యొక్క పిలాతు ఓడిపోయాడు. చూడండి, మరి ఒక భక్తుడు చాలా చక్కగా రాశాడు. ఏమని రాశాడంటే, వాట్ ఈజ్ రైట్ ఈజ్ నాట్ ఆల్వేస్ పాపులర్ అండ్ వాట్ ఈజ్ పాపులర్ ఈజ్ నాట్ ఆల్వేస్ రైట్. చూడండి, ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఈ యొక్క మరి చాలా చక్కని ప్రోవర్బ్ రాశాడు. సత్యము గురించి ఎవ్వరు పరిగెత్తారు. ఈ సమాజంలో కూడా మరి మనము ఎన్నెన్నో చూస్తున్నాం కదా, ఎన్నెన్నో ప్రతి ఒక్క ఆఫీస్లో కానీ, ఇన్స్టిట్యూట్స్లో కానీ మరి సాతానుగాడు దూరిపోయి ప్రజల ఎదుట అబద్ధాలు మాట్లాడిపిస్తున్నాడు. కానీ నా యేసుక్రీస్తు ప్రభుల వారు సత్యవంతుడుగా, యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా ఆయన ఉంటున్నాడు. నేను సత్యము గురించి నేను పుట్టాను, ఆ సత్యము గురించి నేను సాక్ష్యం ఇస్తాను అని యేసుక్రీస్తు ప్రభుల వారు పిలాతుతో చెప్పాడు. చూడండి, ఆ సమయంలో అవకాశమును చేజారించుకున్నాడు పిలాతు. రెండు తలంపుల మధ్యలో ఆయన ఉండిపోయాడు. సత్యమును ఆయన అమ్మివేశాడు. మరి ముఖ్యంగా ప్రజలకు ఆయన తీర్పు ఇవ్వమని ఆయన వేడుకున్నాడు. మరి అదేవిధంగా మరి పిరికివాడుగా ఆయన ఉంటున్నాడు. అధికారమును ప్రేమించాడు. అదేవిధంగా తన భార్య చెప్పిన మాటను పెడచెవిన పెట్టినాడు. మరి ప్రజలను సంతోషపెట్టేలాగా ఆయన ప్రవర్తించాడు. చివరిగా ఆయన చేతులు కడుక్కొని చేజారించుకున్నాడు. చూడండి, అప్పుడు ఏమైపోయిందంటే ఆయన ఏ విధంగా చనిపోయాడో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో రాయించలేదు, కానీ చరిత్ర పుస్తకాలలో ఆయన పిచ్చివాడైపోయాడు. అయిపోయి సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. చూడండి, అలాంటి స్థితి వచ్చేసింది పిలాతుకి. కాబట్టి నా ప్రియ సంగమా, ఇంకా ఎవరన్నా పిలాతులాగా ప్రవర్తిస్తే మీ జీవితాలను మీరు మార్చుకోండి. సంఘంలో ఎవరన్నా పిలాతులాగా మీ జీవితం ఉంటే నేడే రక్షణ దినము. యేసేను చూసి మీరు నడవండి. చూడండి, మీ విశ్వాసమును మరి కోల్పోకండి. నా ప్రియ సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితోని మాట్లాడినని నేను నమ్ముతున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.